ఎట్లా ఇది ఎట్లా చెప్పండి. దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు. దేవుడు గత సంవత్సరం అంతా కూడా ఈ తన రెక్కల చాటున భద్రపరుచుకొని ఈ 12 నెలలు ఈ చివరి మాసం వరకు కూడా చివరి వారం వరకు కూడా తన రెక్కల చాటున భద్రపరుచుకున్న దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రము. మరి ప్రతి విషయంలో కూడా ప్రతి ఆర్థిక విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా దేవుడు తన రెక్కల చాటున భద్రపరుచుకుంటూ వస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని విషయంలో అంటే చాలా విషయంలో, నా ఆరోగ్య విషయంలో కానీ 1 month నుంచి నేను సిక్ అయ్యి మరి నా పరిస్థితి అంతా మొత్తం ఎట్లయిపోయిందంటే కుటుంబాన్ని మళ్ళీ నేను తిరిగి చూడగలుగుతానా అన్న పరిస్థితికి వచ్చింది. దేవునికి స్తోత్రం. అయినా కానీ దేవుడు తన రెక్కల చాటును భద్రపరచుకొని సజీవ లెక్కలు నిలబెట్టినందుకు దేవునికి మహిమ కలుగును గాక. నేను అనుకున్న ప్రతి విషయంలో ప్రభా నేను ఇంకా ఇలాగనే ఉండాలి, ఒక ఫ్యామిలీగా నేను నీ సన్నిధానం కనబడకూడదా, నేను వెళ్ళలేనా ప్రభా అనేసి అనుకున్నప్పుడు దేవుడు నిజంగా నాకున్న సమయం ఇంతకుముందు అన్న చెప్పినట్టు ఊరికనే ఉండు అన్నట్టుగా నేను కొన్నిసార్లు ఊరికనే ఉండి మౌనంగా నేను కనిపెట్టుకుంటున్నా. చాలా రకాలుగా చాలా మంది అడిగిండ్రు, ఎందుకంటే ఎప్పుడు చూసినా మీరు ముగ్గురే వెళ్తారు కదా అన్న రాడా అని. అంటే వస్తాడు, దాని టైంకి వస్తాడు తప్పకుండా వస్తాడు అన్న మాట దేవుడు ఆ పట్ల కార్యం చేసి ఆమె అన్న దేవుడు తప్పకుండా మీ ఫ్యామిలీగా రావాలన్న ఆశ దేవుడు తీర్చుకుంటూ వచ్చిండు. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ క్లాస్ విషయంలో కూడా దేవుడు నాకు ప్రతి విషయంలో కూడా నేను సక్సెస్ఫుల్గా నేను చేయడానికి, ఎందుకంటే ఆశ ఉంది చెయ్యాలి అని, నాకు చదువు లేదు నేను చెయ్యాలి అని ఉంది, కానీ నా ఆశ నా దేవుడు నెరవేర్చిండు. దేవునికి స్తోత్రము. అన్ని విషయంలో కానీ పని విషయంలో కానీ ప్రార్థన విషయంలో కానీ ఎక్కడికి నేను పరిగెత్తాలనుకున్నా కానీ దేవుడు ఆరోగ్యం ఇచ్చి నన్ను నడిపించుకుంటూ వస్తున్నాడు. ఇంకా అనేక చోట్ల నాకు సేవ చేయాలన్న ఒక తలంపు దేవుడు నాకు అది కలుగజేసినందుకు దేవుని మహిమ కలుగును గాక. కుటుంబంగా వెళ్ళి దేవుని సేవలను వాడబడాలని నా కోరిక, నా ఆశ. ఆ ఆశ నా దేవుడు తీర్స్తాడని నేను నమ్ముతున్నాను. మరి ఇక్కడే కాదు, ప్రతి చోట, అది మాట ద్వారానే కానీ పాట ద్వారానే కానీ సాక్ష్యం ద్వారానే కానీ మీ కుటుంబంగా మేము ఆయనకు ఒక సాక్షులుగా నిలబడాలని మా తపన. ఆ దేవుడు నాకు తీరుస్తాడని నమ్ముతున్నాను. ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక ముందు కూడా నడిపిస్తాడని నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక.